రైట్ బ్రేకింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు విజయవాడ వెళ్లబోతున్నారు. ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వెళ్తారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులు జగన్ పరామర్శించనున్నారు. ఇటీవల జోగి రమేష్ ఇంటిపై టీడీపీ శ్రేణులు పెట్రోల్ బాంబులతో దాడి చేసిన ఘటనపై కుటుంబ సభ్యులు కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే 2 రోజుల క్రితం గుంటూరు పర్యటనలో భాగంగా కార్యకర్తలు వచ్చి ట్రాఫిక్ ఇబ్బందులతో ప్రజలు ఇబ్బందులు పడినందున పోలీసులు జగన్ పర్యటనపై కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో దుర్గమ్మ వారధి మీదుగా కాకుండా వెస్ట్ బైపాస్ మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లాలని వైఎస్ జగన్కు కమిషనర్ కార్యాలయం నోటీసులో స్పష్టం చేసింది. సీఎం చంద్రబాబు లోకేష్పై జోగి రమేష్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు కొందరు జోగి ఇంటిపై దాడి కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే పరామర్శించేందుకు జోగి ఇంటికి జగన్ వెళ్తున్నారు. అలాగే ఇబ్రహీంపట్నం వెళ్లే క్రమంలో కూడా వైఎస్ జగన్ భారీ కాన్వాయ్తో వెళితే విజయవాడ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉందని నగర పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా వైఎస్ జగన్కు కమిషనర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది.